బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ ఇవాళ మంత్రులతో సమావేశం కానున్నారు. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సన్నద్ధత, భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసంపై ఆయన మంత్రులతో చర్చించనున్నారు. అలాగే మంత్రుల నివేదికలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులతో సమావేశం కానున్నారు. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సన్నద్ధత, భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసంపై ఆయన మంత్రులతో చర్చించనున్నారు. అలాగే మంత్రుల నివేదికలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ ఇవాళ మంత్రులతో సమావేశం కానున్నారు. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సన్నద్ధత, భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసంపై ఆయన మంత్రులతో చర్చించనున్నారు. అలాగే మంత్రుల నివేదికలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ ఇవాళ మంత్రులతో సమావేశం కానున్నారు. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సన్నద్ధత, భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం పైన మంత్రులతో చర్చించనున్నారు. అలాగే మంత్రుల నివేదికలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ ఇవాళ మంత్రులతో సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? గుడ్ మార్నింగ్ చక్రి. ఈ రోజు మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ధాన్యం సేకరణ, ఎందుకంటే ఇప్పటికే ఋతుపవనాలు ముందుగా రావడంతో ఇటు వర్షాలతో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటు కళ్ళాలలో ఉన్నటువంటి ధాన్యం కూడా తడిసిపోతుందని చెప్పేసి కూడా దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ కూడా నిర్వహించిన నేపథ్యంలో ధాన్యం సేకరణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ధాన్యం సేకరణ ఉండాలి. అధికారులు తొందరగా ధాన్యాన్ని సేకరించాలి. అదేవిధంగా సేకరించిన ధాన్యానికి 48 గంటల లోపల రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేయాలని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ధాన్యం సేకరణ ఏ విధంగా జరుగుతామో, ఎంతవరకు వచ్చిందనే దానిపై ఈ రోజు మంత్రులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా ఖరీఫ్ సన్నద్ధత, ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైంది. ఋతుపవనాలు ముందుగా రావడంతో ఖరీఫ్ సన్నద్ధతపై కూడా మంత్రులతో చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా వాటి విత్తనాలకు సంబంధించి ఎక్కడ కూడా కొరత లేకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికే మంత్రులకు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి మరొకసారి మంత్రులకు వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక నకిలీ విత్తనాలు కూడా ఎక్కడా కూడా ఉండకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించాలని చెప్పేసి కూడా మంత్రులకు సూచించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా భూభారతి, ఇందిరమ్మ ఇళ్లపై కూడా మంత్రులతో
సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు. భూభారతి తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికే ఇటు పైలట్ మండలాల్లో ఇప్పటికే ఇది విజయవంతంగా కొనసాగుతా ఉంది. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలులోకి రానున్న నేపథ్యంలో సో దీనికి సంబంధించి మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు స్పీడ్ గా జరుగుతా ఉన్నాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు జూన్ 2వ తేదీ నుంచి కూడా గృహ ప్రవేశాలు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అది ఎంతవరకు వచ్చాయి అనే దానిపై కూడా అందులో అదేవిధంగా ఫీల్డ్ లెవెల్లో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగేందుకు మంత్రులు ఎప్పటికప్పుడు కూడా దీన్ని సమీక్షించుకోవాలి జిల్లా మంత్రులు అని చెప్పేసి కూడా సూచించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక యువ వికాసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 5 లక్షల మంది యువతకు 50,000 నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఏదైతే తీసుకొచ్చినటువంటి యువ వికాసం పథకం ఉందో ఆ పథకం జూన్ 2వ తేదీ నుంచి కూడా శాంక్షన్ లెటర్ల పంపిణీ ఉండబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కాలంలో 1 లక్ష లోపు ఎవరైతే రుణాలు అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జూన్ 2వ తేదీన నియామక పత్రాలు అందించాలి. దానికి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, అదేవిధంగా దానికి సంబంధించి బ్యాంకింగ్ ఇప్పటికే దీనికి సంబంధించి అది ఒక ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి లిస్ట్ ను కూడా బ్యాంకింగ్ ఫైనల్ చేశాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. 2వ తేదీ నుంచి కూడా ఈ బ్యాంకింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో శాంక్షన్ లెటర్స్ కూడా అందించాలి. ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా దీన్ని స్పీడప్ చేయాలని చెప్పేసి కూడా సూచించే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఈ యొక్క కీలక అంశాలైనటువంటి ధాన్యం సేకరణ, ఖరీఫ్ సన్నద్ధత, భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం ఈ యొక్క పథకాలపై సమీక్షించేందుకు మంత్రులతో మరొకసారి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతా ఉన్నారు. చక్రి రాజు, ఖరీఫ్ పంట సాయం కింద రైతు భరోసా పైన కూడా చర్చించే అవకాశం ఉందా ఈ రోజు భేటీలో? ఇంకా రైతు భరోసా ఈ ఏడాది మొదటి విడత ఇంకా కొంత పెండింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా క్లియర్ చేసే అవకాశం ఉందా? ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉంది రాజు? గతంలో ఇప్పటికే రైతు భరోసా ఏదైతే ఉందో గతంలో పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా కొంతమందికి అది పెండింగ్ లో ఉండడం జరిగింది. సో దాన్ని పెండింగ్ లో క్లియరెన్స్ తో పాటు వర్షాకాలం ఇప్పటికే ఎందుకంటే ఖరీఫ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఋతుపవనాలు కూడా రాష్ట్రానికి రావడం జరిగింది. వర్షాలు కూడా పడతా ఉన్నాయి కాబట్టి రైతన్నలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రైతు భరోసా ఏదైతే ఉందో ఆ రైతు భరోసాను గతంలో పెండింగ్ లో ఎవరికైతే మిగిలిపోయిన వారితో పాటు ఈసారి రైతు భరోసాను అంటే జూన్ నెలలోనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. జూన్ ఫస్ట్ వీక్ లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సన్నద్ధత కావాలని చెప్పేసి కూడా మంత్రులకు కూడా సూచించే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిధుల సేకరణ కూడా చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇది జూన్ మొదటి వారంలోనే రైతుల ఖాతాల్లో వేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ పథకాలన్నింటిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క పథకాల అమలు తీరు ఎంతవరకు వచ్చింది, ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి, అదేవిధంగా దీన్ని క్షేత్ర స్థాయిలో మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా పూర్తిగా మంత్రులందరికీ కూడా మరోసారి ఒక దిశా నిర్దేశం చేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వెళ్లనున్నారు. ముమ్మడివరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. లబ్ధిదారులకు సీఎం పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పనుల కింద ఆధునీకరిస్తున్న చెరువు పనులను పరిశీలించనున్నారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు గొన్నేపల్లి సంతేమ తల్లి ఆలయ సమీపంలో పార్టీ నాయకుల కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. ఇక భవిష్యత్తు కార్యక్రమాలపై చంద్రబాబు దిశ నిర్దేశించనున్నారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
లిక్కర్ కేసులో రెండో రోజు నిందితులను సిట్ కస్టడీకి తీసుకునుంది. రాజ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను నేడు సిట్ ప్రశ్నించనుంది. నిన్న నిందితులను 8 గంటలకు పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. ఒక్కొక్కరిని 100కు పైగా ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది. 4 నిందితులను వేర్వేరుగా ప్రశ్నించిన సిట్ క్రాస్ వెరిఫికేషన్ కోసం కేసిరెడ్డిని విచారించింది. ఇక విచారణలో సిట్ ప్రశ్నలకు నిందితులు మౌనంగా ఉంటున్నారు. తను చార్టెడ్ అకౌంటెంట్ ను మాత్రమేనంటున్న గోవిందప్ప బాలాజీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కమిషన్ల సొమ్ముపై పర్యవేక్షణ చేయలేదని మాజీ ఉన్నతాధికారులు సిట్కి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక 8 మంది నిందితుల విచారణలో సిట్ కీలక విషయాలు రాబట్టినట్టుగా సమాచారం అందుతుంది. ఇవాల్టి విచారణలో నిందితులను ఏ విధమైన ప్రశ్నలు వేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. లిక్కర్ కేసులో రెండో రోజు నిందితుల సిట్ కస్టడీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కేసులో కోర్టు ఆదేశాల మేరకు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే బాలాజీ, గోవిందప్ప ఈ నలుగురిని కూడా అదుపులోకి నిన్నటి నుంచి కూడా 2 రోజులు విచారణ నిమిత్తం కూడా అధికారులు తీసుకొని సిట్ అధికారులు విచారణ చేస్తా ఉన్నారు. అయితే నిన్న మొదటి అయినటువంటి నిన్న మాత్రం ఉదయం 8 గంటల నుంచి కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి వైద్య పరీక్షల అనంతరం కూడా విచారణ కొనసాగించారు. రాత్రి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగింది. ఈ విచారణ అనంతరం కూడా మళ్ళీ వాళ్ళ ఈ కేసుకు సంబంధించినటువంటి 4 నిందితులను కూడా విజయవాడ జిల్లా జైలుకి తరలించారు. అట్లాగే రెండో రోజు అయినటువంటి ఈ రోజు కూడా విచారణ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పుడు విజయవాడ జిల్లా జైలు నుంచి నలుగురు నిందితులను కూడా ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిగా టెస్ట్ పరీక్షల నిమిత్తం కూడా కలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్ష అనంతరం మళ్ళా విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని సిట్ ఆఫీస్కి ఈ 4 తీసుకెళ్లి రెండో రోజు విచారణ మళ్ళీ కొనసాగించనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. అయితే కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డితో పాటు మిగిలిన 3 నిందితులను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చే ఈ విధంగా కూడా సిట్ అధికారులు చూస్తా ఉన్నారు. ముందుగా ఏంటంటే దీంట్లో ధనంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళని అరెస్ట్ చేసి జిల్లా జైలుకి వెళ్ళిన తర్వాత మొదటిసారిగా వీళ్ళని కస్టడీకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ నుంచి గతంలో విచారణ చేసినప్పటికీ కూడా సరైన సమాచారం రాకపోవడం, దీంతో మళ్ళీ కోర్టుని సిట్ అధికారులు ఆశ్రయించి 2 రోజుల విచారణకు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇవాళతో వీళ్ళ విచారణ మొత్తం కూడా పూర్తవుతుంది. సిట్ కీలక విషయాలు రాబట్టినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇవాటి విచారణలో నిందితులను ఏ విధమైన ప్రశ్నలు వేస్తారనేది కూడా ఉత్కంఠ రేపుతున్న తరుణంలో రెండో రోజు కస్టడీలోనైనా ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందా శ్రీనివాస్? ఖచ్చితంగా ఈ రోజు విచారణలో మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ 4 కీలక నిందితులు కావడంతోనే వీళ్ళ చుట్టూ లిక్కర్ స్కామ్ కేసు అనేది వీళ్ళ ప్రమేయంతోనే వీళ్ళ చుట్టూ తిరిగిందని కూడా చెప్పచ్చు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వీళ్ళు ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా చిగురులు పోషించారనేది కూడా అందరికీ తెలిసింది. వీళ్ళిద్దరు సారథ్యంలోనే మిగిలిన ఇప్పుడు ఎవరెవరికి అరెస్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా పనిచేశారు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చేశారు అనేది కూడా వినిపిస్తా ఉంది. అయితే దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఏదనగా ఉన్నటువంటి కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డి కూడా అతను కూడా తీసుకున్న తర్వాత అతనికి వీళ్ళకి ఎలాంటి లావాదేవీలు జరిగాయి, అట్లాగే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ పాత్ర దీంట్లో కీలకంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వీళ్ళిద్దరి నుంచి కూడా పూర్తి సమాచారం సేకరించినట్టుంది. అయితే వీళ్ళ 4 కూడా వేరు వేరు చోట, అంటే 4 ఒకే చోట కాకుండా వేరు వేరు చోట్ల విడివిడిగా వీళ్ళని విచారణ చేస్తున్నారు. మొత్తానికి రాజశేఖర రెడ్డితో పాటు వీళ్ళ 3 నుంచి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నుంచి కూడా గత విచారణలో కంటే ఈసారి విచారణలో సమాచారం రాబట్టినట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఈ రోజు అయితే ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ ఫండ్స్ డైవర్షన్ మీద అట్లాగే లావాదేవీలు ఏ విధంగా జరిగినాయి, వీటిని డైవర్ట్ అయిన ఫండ్స్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారనేది ఈ 3 కోణాలు, ఈ 3 సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళ నుంచి ఈ 3 సంబంధించిన సమాచారాన్ని
ముఖ్యంగా చిట్టు అధికారులు రాబడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఈ కేసులు ఈ 2 రోజుల విచారణలో పురోగతిగా వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇవాళ సాయంత్రానికి పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించి అంటే వీళ్ళు విచారణ ఏ విధంగా జరిగిందనేది ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని చిట్టాధికారులు మాత్రం అఫీషియల్ గా మాత్రం చెప్పే అవకాశం ఉంటుంది. ఇందుకు కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నందువల్ల దీనికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రాకుండా చిట్టాధికారులు జాగ్రత్త పడుతూ ఉన్నారు. గతంలో కూడా సిపి దీనికి చీఫ్ గా ఉన్నటువంటి సిపి రాజశేఖర బాబును కూడా మీడియా అడిగినప్పటికీ కూడా అతను విచారణ పూర్తయ్యేంత వరకు కూడా దీనిపై ఎలాంటి విషయాలు చెప్పే అవకాశం ఉండదు. అంతా కంప్లీట్ అయిన తర్వాత తనకు తాను చెప్తాను, దీన్ని పూర్తి వివరాలు వెల్లడిస్తానని కూడా ఇటీవల మీడియా సమావేశంలో విజయవాడ సిపి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు జరిగేటువంటి విచారణలో తొలి కంటే పూర్తిగా దాదాపుగా గతంలో లేని విధంగా ఈ రోజు జరిగినటువంటి విచారణలో అలా ఈ రోజు జరగబోయేటువంటి ఈ విచారణకు సంబంధించి కూడా పూర్తిగా వీళ్ళు ఆశించిన స్థాయిలో చిట్టు అధికారులకు సమాధానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. చెప్పి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెడికల్ కండిషన్ బెయిల్ వచ్చిన 30 గంటల తర్వాత ఆసుపత్రికి వంశీని తీసుకొచ్చారు. పోలీసుల ఆధీనంలోనే వంశీకి చికిత్స కొనసాగుతుంది. మరోవైపు వంశీ రావడానికి ముందే వంశీ సతీమణి పంకజశ్రీ ఆసుపత్రికి చేరుకున్నారు. వల్లభనేని వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెడికల్ కండిషన్ బెయిల్ వచ్చిన 30 గంటల తర్వాత ఆసుపత్రికి వంశీని తీసుకొచ్చారు. పోలీసుల ఆధీనంలోనే వంశీకి చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు వంశీ రావడానికి ముందే వంశీ సతీమణి పంకజశ్రీ ఆసుపత్రికి చేరుకున్నారు. వల్లభనేని వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలింపు, ఆయుష్ ఆసుపత్రిలో చికిత్సకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ అందిస్తారు. క్రాంతి. రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా నేత వల్లభనేని వంశీని విజయవాడలోని జిల్లా జైలు అధికారులు నిన్న రాత్రి ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వంశీకి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించేలా ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దాన్ని న్యాయవాదికి సంబంధించిన వంశీ తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో దానిపైన హైకోర్టు ఆదేశాల మేరకు వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతము ఆయుష్ హాస్పిటల్ 4వ అంతస్తులో అతడి కోసం 3 గదులు ఖాళీ చేయించినట్టు కూడా తెలుస్తుంది. వంశీ భార్య పంకజశ్రీ అతడి సహాయంగా ఉండటానికి కోర్టు అయితే అనుమతించింది. రిమాండ్ ఖైదీ కావడంతో అతడి గది బయట సాయుధ సిబ్బంది కాపలా ఉండే అవకాశం అయితే ఉంది. ఆసుపత్రి చేరిన తర్వాత వంశీకి వైద్య పరీక్షలు అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి సంబంధించి ప్రస్తుతం ఈ కేసులో జిల్లా రిమాండ్ లో ఉన్న పరిస్థితి అవుతుంది జిల్లా జైల్లో. అయితే ఈ గన్నవరం మాజీ ఎమ్మెల్యే మెరుగైన వైద్యం అందించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జూన్ 6 వరకు కూడా ప్రస్తుతం ఇంటర్మ్ ఆర్డర్ అయితే హైకోర్టు ఇవ్వడం జరిగింది. విజయవాడ జిల్లా జైలు అధికారులు కూడా ఆర్డర్ కాపీ రాగానే అటు వైద్య నిమిత్తం ఆయుష్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తము వంశీకి సంబంధించి పలు కేసులు సంబంధించి విజయవాడ జిల్లా జైల్లో ఉండటం జరిగింది. 90 రోజుల పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఆయా కేసులకు సంబంధించి వంశీకి న్యాయస్థానం బెయిల్ అయితే ఇచ్చింది. అయితే 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం పేద ప్రజలకు నకిలీ పట్టాలు తయారు చేసి
అందించినట్టు వంశీపై ఇచ్చిన అభియోగాలు రావడంతో దానిపైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నూజివీడు కోర్టులో హాజరుపడుతుగా విచారణ జరిపిన న్యాయస్థానం రిమాండ్ అయితే విధించడంతో ప్రస్తుతం వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి ఉంది. కొంతకాలంగా వంశీ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి వంశీ తరఫున న్యాయవాది కోర్టుకి నివేదన అందించారు. పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలోనే వంశీ ఆరోగ్య పరిస్థితి సీరియస్ కావడంతో కొంత పోలీసులు గుంటూరు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించిన పరిస్థితి ఉంది. తాజాగా వంశీ ఆరోగ్య పరిస్థితిపై నివేదికలు హైకోర్టుకు అయితే అందించిన పరిస్థితి నిన్న బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వంశీ తరపు న్యాయవాదులు కోరిన నేపథ్యంలో దీనిపైన విచారణ చేసిన న్యాయస్థానం నిన్న వైద్యుల నివేదికను పరిశీలించి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఆదేశాలు అయితే జారింది. దీనికి సంబంధించి జూన్ 6 వరకు 6వ తేదీ వరకు గడువిస్తూ ఇంటర్మ్ ఆర్డర్ అయితే జారీ చేశారు. దీని నేపథ్యంలోనే అటు వంశీ తరపున న్యాయవాదులు కోర్టు ఆదేశాలతో జిల్లా జైలుకి అటు వంశీ భార్య పక్కదీశ్వరి కూడా చేరుకున్న నేపథ్యంలో కోర్టు ఆర్డర్ జిల్లా జైలుకి వచ్చిన నేపథ్యంలో అప్పుడు వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ప్రస్తుతము వంశీకి సంబంధించిన ఆరోగ్యం నిలకడగా ఉందంటూ కూడా కొంతమంది సమాచారం ఉన్న నేపథ్యంలో ఈ జూన్ 6 వరకు కూడా వంశీకి ఇంటర్మ్ ఆర్డర్ కింద బెయిల్ అయితే మంజూరైంది కాబట్టి మెరుగైన వైద్యం అయితే అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ క్రాంతి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు భూ బకాసురులు. అవి ప్రభుత్వ భూములా ప్రైవేటు భూములా అనేది వాళ్లకు అనవసరం. ఆక్రమించామా అమ్ముకున్నామా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. వాగులు వంకలు పోడు భూములు పొరంబూకు స్థలాలు ఇలా అన్నిటినీ ఆక్రమించి వెంచర్లు చేస్తున్నారు. అయితే ఇవన్నీ చేస్తున్న భూ బకాసురుల వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారట. వాళ్ళ అండ చూసుకునే ఈ భూ అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారట. ఇంతకు ఈ భూదందా ఎక్కడ జరుగుతుంది? ఆ భూ బకాసురులు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వంలో భూ బకాసురులు రెచ్చిపోయారు. అవి ఇవి అనే తేడా లేకుండా అన్నింటినీ ఆక్రమించుకుని వెంచర్లు వేసి సొమ్ము చేసుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగింది. దీనిపై గత ప్రభుత్వంలోనే సిట్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికలు రావడంతో దర్యాప్తు పూర్తిగా ముందుకు సాగలేదు. కనిగిరి నియోజకవర్గంలో అయితే భూ అక్రమాలకు అంతే లేకుండా పోయింది. అప్పట్లో ఈ విషయంపై అప్పటి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉగ్ర నరసింహారెడ్డి కూడా పోరాడాడు. స్థానికంగా జరుగుతున్న భూ ఆక్రమణపై రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లారు. ఆధారాలు సేకరించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉగ్ర నరసింహారెడ్డి ఎంత చేసినా అప్పట్లో ఫలితం లేకుండా పోయింది. అధికారుల నుంచి ప్రభుత్వం వరకు ఎవరూ ఈ అంశాన్ని పట్టించుకోలేదు. దీంతో భూ అక్రమార్కులకు ఇదొక వరంలా మారింది. దీంతో మరింతగా రెచ్చిపోయిన పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో అనేక చోట్ల భూ ఆక్రమణలకు చెక్ పెట్టారు. అయితే కనిగిరిలో మాత్రం వీటికి అడ్డుకట్ట పడ్డం లేదు. మరోవైపు గత ప్రభుత్వంలో ఆక్రమణలకు పాల్పడిన పలువురు వైసీపీ నేతలు ఇప్పటి టీడీపీ నేతలతో కలిసి ఈ ఆక్రమణల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కనిగిరిలో భూదందాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆ జరిగే వాటిల్లో అసైన్మెంట్ లో చట్ట ప్రకారము అసైన్మెంట్ భూమిని ఆర్డీఓ గారు కన్వర్షన్ చేసిన తర్వాతనే ఆ భూమిని ఫ్లాట్లుగా పంచాలి. కానీ అవన్నీ తొంగలో దొక్కి అధికారులు వాళ్ళకి అనుకూలంగాను వీరు వారికి అనుకూలంగాను మా దళారీ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని గత 10 సంవత్సరాలుగా అనుకూలం అనేవి కూడా వాటిని అడ్డంకులు పెట్టి కొరులేసి సంవత్సరాలు ఈడ్చుకుంటూ దాన్ని పూర్తిగా సంపూర్ణంగా జరపకుండా వీటికి ఇచ్చిన అంత టయాన్ని అనుకూలతను నిజంగా లబ్ధిదారుడికి ఇవ్వటంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనిగిరి పట్టణంలోని కొత్తూరు ఆంజనేయ స్వామి ఆలయానికి వెనుక ఉన్న 1/2 కిలోమీటర్ దూరంలో అలుగువాగు భూమి ఉంది. 388/1 సర్వే నంబర్లోని 9.85 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లోనూ అలుగువాగు భూమిగానే నమోదై ఉంది. ఈ వాగు పక్కనే 388/2లో 2.05 ఎకరాల చుక్కల భూమి ఉంది. గత ప్రభుత్వంలో ఈ భూములకు ఎన్ఓసీలు ఇచ్చారు. దీంతో రియల్టర్లు ఈ భూములను లబ్ధిదారుల దగ్గర నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి పక్కనే ఉన్న వాగు భూమిని ఆక్రమించి
అప్పట్లోనే వెంచర్లు వేసేందుకు రెడీ అయ్యారు. అయితే అప్పటి మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లు అడ్డుపడడంతో రియల్టర్ల ఎత్తులు పారలేదు. దీంతో కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్న రియల్టర్లు మళ్లీ వెంచర్లు వేసేందుకు సిద్దమయ్యారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వాగుపై చప్టా కూడా నిర్మించి ఫ్లాట్ల విక్రయాలు చేపట్టారు. అయితే అనుమతులు లేని ఈ వెంచర్లకు విద్యుత్ శాఖ విద్యుత్ స్తంభాలను మంజూరు చేయడం చూస్తే ఎలక్ట్రిసిటీ అధికారులకు ఏ స్థాయిలో మామూళ్లు ముట్టాయో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో డివిజన్ స్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులకు పెద్ద ఎత్తున తాయిలాలు అందాయి అనే ప్రచారం జరుగుతోంది. అందుకే వారు ఈ అక్రమ వెంచర్లను అడ్డుకోవట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ వెంచర్లలో ఫ్లాట్లు కొన్నవారు తర్వాత ఇవి అక్రమ వెంచర్లని తెలిసాక లభోదిబోమంటున్నారు. అధికారులు ఇలాంటి వెంచర్లు వెంటనే ఆపకుంటే అనేక మంది నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పేదలకు ఇచ్చినటువంటి పట్టాలు సైతం ఆక్రమించారు. వాగులను కూడా సదును చేసి ఆ రకంగా వెంచర్లు వేస్తున్నటువంటి పరిస్థితి. భూములు రేట్లు ఎప్పుడైతే ఎక్కువ పెరిగినాయో, భూములు ధరలకు రెక్కలు రావడంతో ఇది శ్మశానమా, వాగా, లేకుంటే పేదలకు ఇచ్చినటువంటి అనేది సంబంధం లేకుండా రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో, అధికారుల అండదండలతోటి పెద్ద ఎత్తున భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. ఫ్లాట్లు వేసినారు కదా, కొనుక్కున్నాక తర్వాత ప్రభుత్వం వాళ్ళు అప్పటి వరకు సైలెంట్గా ఉండేసి కొన్న తర్వాత మేము ఇల్లు కట్టుకుంటున్నాము అట్లాంటప్పుడు వచ్చేసి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇవి కొట్టకూడదు, కొనకూడదు అని చెప్పేసి అప్పుడు అడ్డు రావడం జరుగుతుంది. మేము ఎంతగానో నష్టపోతున్నాము అని ప్రజలు చెప్తూనే ఉన్నారు. అలాంటిది కాకుండా ముందుగానే వచ్చేసి ప్రభుత్వం భూమి అని చెప్పేసి తెలియజేయడం చాలా మంచిది. అలా సైలెంట్ ఉండడం మంచిది కాదని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నష్టపోతున్నారు కాబట్టి మీరు కొంచెం ముందుగానే వాళ్ళకి తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాం. అలుగువాగు భూమిలో అక్రమంగా వెలిసిన వెంచర్లను తొలగించామని అధికారులు చెప్తున్నారు. అయితే రియాలిటీలో అధికారులు చెప్తున్న దానికి భిన్నంగా పరిస్థితి కనిపిస్తోంది. వాగును ఆక్రమించి కట్టిన గోడను కూల్చామని అధికారులు చెప్తుంటే గోడ మాత్రం యథావిధంగానే ఉన్న పరిస్థితి కనబడుతోంది. దీన్ని బట్టి చూస్తే అధికారులే ఈ అక్రమార్కులకు కాపు కాస్తున్నారని అర్థమవుతోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎన్ఓసీలు ఇచ్చిన అనేక సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో ఉంచింది. ఆ లెక్కన ఈ భూమిలో వెంచర్లు వేసినా అవి రిజిస్ట్రేషన్ కాకూడదు. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం భిన్నంగా కనబడుతోంది. రిజిస్ట్రేషన్ శాఖలో అధికారులను మేనేజ్ చేస్తూ రియల్టర్లు వీటిని రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అక్రమ వెంచర్లపై దృష్టి సారించాలి. అక్రమంగా వేసిన వెంచర్లు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇందుకు సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.